వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ సెకండ్ ఇయర్స్ వాళ్ళు ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్లో రాశారు కాబట్టి కొంత అనుభవం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు, వాళ్ళకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. క్వశ్చన్స్ ఎలా వస్తాయో, ఎగ్జామ్ ఎలా రాయాలో ఏంటో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అయితే 28 నుంచి ఫిబ్రవరి జరగబోయేటటువంటి ఒక తెలంగాణ స్టేట్లో ఎకనామిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలా క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ కూడా పెట్టాను. 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ అవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆ పేపర్స్ అన్ని పెట్టాను. ఈ వీడియోలో మనం గెస్ పేపర్ ఎలా అడుగుతాడు, క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనే దానికి సంబంధించి కంప్లీట్గా నేను క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాయాలి, ఎంత రాయాలి అనే దానికి సంబంధించి పూర్తిగా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు 10 మార్క్స్ ఎలా రాయాలి, 5 మార్క్స్ ఎలా రాయాలి, 2 మార్క్స్ ఎలా రాయాలి అనే ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. 10 మార్క్స్ సెక్షన్, ఇందులో 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 5 మార్క్స్ సెక్షన్, అందులో 12 ఇస్తాడు, 8 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 15 అటెంప్ట్ చేయాలి. మరి క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా దానికి సంబంధించి ఆన్సర్ ఎంత రాయాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి అనే దానికి సంబంధించి పూర్తిగా నేను ఆ విషయాలన్నీ నేను డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూస్తే ఈ యొక్క ఎగ్జామినేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా క్వశ్చన్ పేపర్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10 లెసన్స్ ఉంటాయి. మరి 10 లెసన్స్లో ఏ క్వశ్చన్స్ రావచ్చు, 10 మార్క్స్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది, 5 మార్క్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనే అవగాహన చాలామందికి ఉండదు. కాబట్టి ఆ అవగాహన కల్పించడం కోసమే నేను ఈ యొక్క వీడియోలో ఆ విషయాలన్నీ డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి, చూద్దాం మరి ఆ క్వశ్చన్స్ ఏంటి, గెస్ పేపర్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే దానికి సంబంధించి. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనే దానికి సంబంధించి చూడండి. ఇందులో మనకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్. మీరు ఈ పేపరే చదవండి, అంతకుమించి వేరే ఏం చదవాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు కావాల్సినటువంటి ఒక 3 క్వశ్చన్స్ ఇందులో నుంచే దాదాపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొత్తగా రాయబోతున్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెక్షన్లో ఆన్సర్ ద ఫాలోయింగ్ 3 క్వశ్చన్స్ అన్నాడు. ఏం అడుగుతాడా క్వశ్చన్స్ ఎక్కువగా? మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. చూడండి, క్వశ్చన్ ఉంది, దీని ఆన్సర్ ఎలా రాయాలి, ఎంత రాయాలి, ఎంత రాస్తే మార్క్స్ ఎలా వేస్తాడు అనేది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఫస్ట్ ఆ థియరీ మొత్తం రాయాలి. ఆ థియరీలో ఎజంప్షన్స్ కూడా ఉంటాయండి. థియరీ రాయాలి, ఎజంప్షన్స్ రాయాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, లిమిటేషన్స్ రాయాలి, ఇంపార్టెన్స్ రాయాలి. క్వశ్చన్లో ఏం అడిగాడు? ఎస్, లిమిటేషన్స్ అడిగాడు, ఇంపార్టెన్స్ అడిగాడు, రాయాల్సిందే. అంటే ఇక్కడ మనము లా రాయాలి, లా ఆఫ్ డిమినిషింగ్ రాయాలి, ఎజంప్షన్స్ రాయాలి, టేబుల్ డయాగ్రామ్ వేయాలి, అండ్ ఆల్సో లిమిటేషన్స్, ఇంపార్టెన్స్ కూడా రాయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే క్వశ్చన్ అదే అడుగుతాడు దాదాపు, కానీ ఏమంటాడు, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఇచ్చి ఓన్లీ ఇంపార్టెన్స్ అడగవచ్చు, అప్పుడు లిమిటేషన్స్ అవసరం లేదు. ఓన్లీ లిమిటేషన్స్ అడగవచ్చు, అప్పుడు ఇంపార్టెన్స్ అవసరం లేదు. అంటే మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టే మనం ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఏముంది, 2 ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఉన్నాయి. 2 చదవండి. 2 చదివితే ఏది అడిగితే అది రాయొచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ లిమిటేషన్స్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ అడిగితే ఇబ్బంది కదా. అందుకని ఇంపార్టెన్స్, లిమిటేషన్స్ 2 చదువుకున్నాము అంటే రెండింటి చదువుకుంటే ఆ 2 తోటి మీరు ఏదొచ్చినా ఎగ్జామినేషన్లో రాయవచ్చు. సో ఫ్రిడ్జ్. సో ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. చూడండి, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ డిమినిషింగ్, సెకండ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్.
సో దీంట్లో మీకు అజంప్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ టేబుల్స్ ఉన్నాయి, డయాగ్రామ్ ఉంది. సో ఇది పూర్తిగా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సెకండ్ క్వశ్చన్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, ఇలస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. చూడండి ఆ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్ అంటే ఇక్కడ డెఫినేషన్ అడిగాడు. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటే డెఫినేషన్ రాయాలి. అండ్ ఆల్సో ఇలస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్ అంటే ఇక్కడ డెఫినేషన్ రాయాలి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటే టేబుల్ వస్తుంది, దానికి నెంబర్స్ ఉంటాయి, ప్లస్ డయాగ్రామ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్గా చూడండి. వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్. సో హియర్ వేరియస్ మెథడ్స్, 3 మెథడ్స్, అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ని నువ్వు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. చేస్తే మీకు బైక్ బై వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంది చూడండి. కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడగొచ్చు క్వశ్చన్ని, లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ అని అడగొచ్చు, లేదా ఎఫెక్టివ్ డిమాండ్ అని కూడా అడగచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి? 3 టైప్స్గా అడిగాడు చూడండి. కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడగచ్చు, అండర్ ఎంప్లాయ్మెంట్ అని అడగచ్చు, లేదు ఎఫెక్టివ్ డిమాండ్ అని అడగచ్చు. ఎలాగైనా అడగచ్చు, ఏది అడిగినా ఆన్సర్ అదే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం క్వశ్చన్ అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ద అండర్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని అడిగాడు. అదేంది అండర్ ఎంప్లాయ్మెంట్ లేదు కదా ఎక్కడ, కీన్స్ అని చెప్పాడు సార్, ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పాడు, చదవండి సార్, ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడిది అని పిల్లలు ఆ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యి వదిలేసారు. కాలేజీకి వచ్చిన తర్వాత సార్ ఈ క్వశ్చన్ లేదు కదా సార్ మనకు బుక్లో, మీరు ఈ క్వశ్చన్ వచ్చింది కదా ఎగ్జామినేషన్లో అంటే, బాబు ఆ క్వశ్చనే కీన్స్ చెప్పిందే అండర్ ఎంప్లాయ్మెంట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేరుకోవచ్చు అంటాడు, చేరుకోవాలి అంటాడు. కాబట్టి ఇక్కడ అందుకని ఆ క్వశ్చన్ చెప్తున్నాను. అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నా, ఎఫెక్టివ్ డిమాండ్ అన్నా, కీన్షన్ థియరీ అన్నా, మూడిటికి ఆన్సర్ సేమ్, అదే రాయాలి, కీన్షన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, క్లియర్. దెన్ ఇందులో చూడండి, మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో 4 క్వశ్చన్స్ 3 or 4 కన్ఫర్మ్గా వస్తాయి. 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో 5లో 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం కలిస్తే 5 కావచ్చు, లక్కీ, లేదా 4 అంటే మీకు వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఇవి చదువుకొని పోతే అంటే సార్ ఓన్లీ 3 చదువుకొని పోతాను, ఏ 3 వస్తే మనకు తెలియదు. అందుకని ఈ సెక్షన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకొకటి ఈ సెక్షన్ గురించి ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ సెక్షన్లో మ్యాక్సిమం ఉండేది ఏంటంటే టేబుల్స్, డయాగ్రామ్స్. ఈ సెక్షన్లో ఉండేది మీకు ఏంటి అంటే మ్యాక్సిమం టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్. ఇవి కంపల్సరీగా మీరు వేయాలి, వేస్తేనే మార్క్స్ పడతాయి, మార్క్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. మీరు ఇందులో ఏదైనా తీసుకోండి, ఏది తీసుకున్నా డయాగ్రామ్ లేకుండా ఒక 4th క్వశ్చన్ తప్ప, మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ తప్ప ఏది డయాగ్రామ్ లేకుండా నీకు ఎక్స్ప్లెనేషన్ చేయలేవు. అందుకని నీట్గా, క్లియర్గా, క్లారిటీగా పెన్ తోటే వేయండి డయాగ్రామ్స్, పెన్సిల్ అవసరం లేదు. పెన్ తోటి నీట్గా క్లియర్గా డయాగ్రామ్ వేయండి. మీకు టేబుల్స్ వేయండి, టేబుల్స్ని హైలైట్ చేయండి, రాసిన మ్యాటర్ని పారాగ్రాఫ్ వైజ్గా రాయండి. ఖచ్చితంగా బైక్ బై పడే ఛాన్సెస్ ఉంది. ఇందులో కనుక బైక్ బై పడితే 99 మార్క్స్ వస్తాయి. ఓకే, నేను ఆల్రెడీ 99 పొందడం ఎలా, మార్క్స్ పొందడం ఎలా అనే వీడియో చేశాను. అందులో చూడండి, ఇంకా డీటెయిల్గా క్లారిటీగా అన్ని విషయాలు ఉంటాయి. సో ఈ సెక్షన్ని 1 అవర్లో కంప్లీట్ చేయండి. 1 అవర్. ఓకే, సో ఫస్ట్ సెక్షన్లో మీకు 1 అవర్ కంప్లీట్ అయింది. దెన్ గో టు సెకండ్ సెక్షన్, దట్ ఈజ్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడండి, అప్ టు 17th వరకు ఇస్తే ఇందులో మీకు చూడండి, ఇందులో క్వశ్చన్స్ 6th అక్కడ 5th వరకు చదువుకున్నాం. ఇక్కడ 6th నుంచి ఎక్స్ప్లెయిన్ ద స్కేర్సిటీ డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఫస్ట్ లెసన్. నేను ఆల్రెడీ బ్లూ ప్రింట్ పెట్టాను చూడండి. బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ వస్తుంది, 1-2 క్వశ్చన్లు అటు ఇటు వస్తాయి, దాదాపుగా బ్లూ ప్రింట్ ప్రకారమే ఉంటుంది. సో ఫస్ట్ లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద స్కేర్సిటీ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఫస్ట్, వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. ఈ 2 ఫస్ట్ లెసన్లో నుంచి నేను బ్లూ ప్రింట్ ప్రకారమే చేశాను.
ఈ 2 క్వశ్చన్లు బ్లూ ప్రింట్ ప్రకారం ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి. సో దీంట్లో వాట్ ఈజ్ యూటిలిటీ డెఫినేషన్ అడిగాడు అండ్ టైప్స్ అడిగాడు, ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ అండ్ సర్వీస్ యూటిలిటీ. సో ఇవన్నీ రాయాలి. ఓకేనా. సో 7th క్వశ్చన్, 7th, వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఏం రాయాలి, 2 రాయాలి. చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటే డెఫినేషన్ రాయాలి. కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటే డెఫినేషన్ రాయాలి అండ్ ప్రాపర్టీస్ కూడా రాయాలి. ఓకే, 4 ప్రాపర్టీస్ ఉంటాయి. అవి మీకు డయాగ్రామ్స్ ఏం లేవు, అది డిగ్రీలో ఉంటుంది, ఇంటర్మీడియట్ కాబట్టి మీకు డయాగ్రామ్స్ ఏమి ఇవ్వలేదు ఇంటర్మీడియట్ స్టేజ్లో, కాబట్టి వాటి హెడ్డింగ్ రాస్తూ దాని కింద మ్యాటర్ రాయాలి. ఓకే, 8th. నెక్స్ట్ 9th, ఇలస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోప్ డిమాండ్ కర్వ్. ఎస్, సో రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఉంది. ఇది ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా విత్ ఎక్స్ప్లెనేషన్తో రావాలి. సో ఏమంటున్నాడు, ఇలస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోప్ డిమాండ్ కర్వ్. అదే చదవండి, చాలా ఈజీ. ఓకే, ఇంకా ఈజీగా మీకు అర్థం కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వై ద డిమాండ్ కర్వ్ స్లోప్ యాజ్ ఎ నెగిటివ్. నెక్స్ట్, పాయింట్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. పాయింట్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎస్, ఇక్కడ ఇంపార్టెన్స్ అడిగాడు అంతే, అంటే క్వశ్చన్ టు ఆన్సర్. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఏంది, డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్. మ్యాక్సిమం దాదాపు అలాగే ఉంటుంది. డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎలాస్టిసిటీ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అంటే అందులో క్వశ్చన్ ఇందులో క్వశ్చన్. సో ఆ విధంగా నేను పేపర్ని సెట్ చేశాను. నెక్స్ట్, మార్కెట్. వాట్ ఈజ్ మోనోపలీ, వాట్ ఆర్ ఇట్స్ ప్రాపర్టీస్. మోనోపలీ డెఫినేషన్ రాయాలి, వాటి ప్రాపర్టీస్ రాయాలి. ఓకే, లక్షణాలు ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి, అవి లక్షణాలు, ప్రాపర్టీస్ రాయాలి. నెక్స్ట్ 12th, వాట్ ఆర్ ద డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజ్. ఎస్, రియల్ వేజ్ డెఫినేషన్ రాసి వాటి డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే ఒక 8-9 పాయింట్స్ ఉంటాయి డిటర్మినెంట్ ఆఫ్ రియల్ వేజ్ అని. సో ప్రైస్, మనీ, వేజ్, సో అవన్నీ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, మెన్షన్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద నేషనల్ ఇన్కమ్. ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ డిటర్మెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, 4-5 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. సో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సోర్స్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. నెక్స్ట్, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ ఆఫ్ జేబీసీ. ఇది క్లాసికల్ థియరీ, 8th లెసన్, థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఫినాన్స్, ఆ లెసన్లో నుంచి. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ ఆఫ్ జేబీసీ. సో అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఎంతవరకు అడిగాడో అంతవరకు రాయండి. ఫంక్షన్స్ ఆఫ్ మనీ అన్నప్పుడు మనకు ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్, కాంటిజెంట్ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ ప్రైమరీ సెకండరీ ఫంక్షన్స్ మాత్రమే అడుగుతున్నాడు. ప్రైమరీ ఫంక్షన్స్ రాయండి. మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోర్ ఆఫ్ వాల్యూ, అవునా. సో ప్రైమరీ, సెకండరీ, అవునా, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, అవి 4 ఉంటాయి, అవి మాత్రమే రాయాలి. అంతకుమించి వేరే అవసరం లేదు. అంటే ఓన్లీ ప్రైమరీ ఫంక్షన్స్ రాయాలి, సెకండరీ ఫంక్షన్స్ రాయాలి, అంతవరకే. నెక్స్ట్, వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్. డెఫినేషన్ అడిగాడు చూడండి. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్ డెఫినేషన్ రాయాలి. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్లో 12 క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇందులో 12 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో 10 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం కలుస్తాయి, అవునా, మిగిలిన చాయిస్. కాబట్టి ఈ పేపర్ చదవండి, కన్ఫామ్గా మీకు ఆ 8 క్వశ్చన్స్, మీరు రాసేది 8 క్వశ్చన్స్ ఖచ్చితంగా కలుస్తాయి ఇందులో నుంచి. ఎందుకంటే చాలా మనం ఇంతకుముందు కూడా పేపర్లు మనం చూసి ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే సెట్ చేశాం. కాబట్టి ఈ విధంగా మీరు ఈ సెక్షన్ని రాయాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ని 1.5 అవర్లో కంప్లీట్ చేయాలి.
ఈ సెక్షన్ని 1.5 అవర్లో కంప్లీట్ చేయాలి. ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ కావాలంటే 99 మార్కులు పొందడం ఎలా అనే వీడియో ఉంది. అందులో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అన్నిటి మొత్తం కంప్లీట్ ఎగ్జామ్ గురించి ఉంది. 99 మార్కులు పొందడం ఎలా ప్లేలిస్ట్ ద్వారా వెళ్ళండి, చూడండి. ఇది సెకండ్ సెక్షన్. సెకండ్ సెక్షనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ సెక్షన్లో మనకు అన్నీ వచ్చినాయి ఉంటాయి, కానీ సెకండ్ సెక్షన్లో మాత్రమే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏముంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వచ్చారాదా, ఎయిత్ వచ్చారాదా కన్ఫ్యూజన్. ఇందులో కనుక 8 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ మనకు వచ్చినాయి రాయగలిగితే నీకు 99 మార్క్స్ వచ్చినట్టు. ఓకే, అందుకని ఈ సెక్షన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోండి. చదివితే నీకు సెకండ్ సెక్షన్ని కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 1.5 అవర్లో కంప్లీట్ చేయాలి, నీట్గా రాయాలి. ఇందులో దాదాపు డయాగ్రామ్స్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లోనే డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, టేబుల్స్ డయాగ్రామ్స్. ఇందులో డయాగ్రామ్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సెకండ్ సెక్షన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్లో చూడండి, సెక్షన్ సి, ఆన్సర్ ద ఫాలోయింగ్ 15 క్వశ్చన్స్. ఓన్లీ మనకు 20 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఓన్లీ 15 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఆ 15 క్వశ్చన్స్ ఏంటి అనేది చూస్తే చూడండి, ఇంకా క్లోజ్ చేసి చూపిస్తున్నాను. 18th అంటే 17th వరకు 5 మార్క్స్ వచ్చాయి. 18th నుంచి మైక్రో ఎకనామిక్స్, సింపుల్ మైక్రో ఎకనామిక్స్ ఒకటేనండి. మీరు 2 మార్క్స్ ఆన్సర్స్ అంటే డెఫినేషన్ మాత్రమే రాయండి అంతే. డిఫైన్ డెఫినేషన్ ఉంటే ఎగ్జాంపుల్, లేకుండా లేదు, దట్స్ ఇట్. మైక్రో ఎకనామిక్స్ డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ రాయండి. ఇండివిజువల్ ఫార్మ్, ఇండివిజువల్ డిమాండ్, ఇండివిజువల్ షెడ్యూల్, ఓన్లీ డెఫినేషన్ మాత్రమే రాయండి. ఎలా రాయాలి ఏందనే 99 మార్కులు పొందడం ఎలా అనే వీడియోలో ఉంది, మీరు చూడొచ్చు. దాన్ని ఇప్పటికీ 1,2 లక్షల మంది పిల్లలు చూసారు ఆ వీడియోస్. సో దాంట్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మైక్రో ఎకనామిక్స్ డెఫినేషన్. ఆర్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ ఇక్కడ 18 తర్వాత 19 రావాలి, ఒక నెంబర్ మిస్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఆర్డినల్ యూటిలిటీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. వాట్ ఈజ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. చూడండి, యూనిటరీ ఎలాస్టిక్ అంటే ఇంతకుముందు అనుకున్నాం మనం, డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే ఎలాస్టిసిటీ నుంచి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులో ఎలాస్టిసిటీ నుంచి ఇంకో క్వశ్చన్. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మిస్ అయింది, 19th క్వశ్చన్గా. డిమాండ్ ఫంక్షన్, ఆ క్వశ్చన్ యాడ్ చేసుకోండి. డిమాండ్ ఫంక్షన్ నెంబర్ 18 తర్వాత 19 రావాలి, ఇంకో క్వశ్చన్ మిస్ అయింది. డిమాండ్ ఫంక్షన్ చేసుకోండి. నెక్స్ట్ 22 ఎలాస్టిక్. 23rd వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. దెన్ 25th వాట్ ఆర్ సెల్లింగ్ కాస్ట్. సో ఇక్కడ ఉన్నట్టుంది మళ్ళీ వాట్ ఈజ్ ప్రైస్. ఓహో, రైట్ కరెక్టే. మనం హాఫే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఇటువైపు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఒక్క నిమిషం, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కటింగ్ ఏం లేదు, ఇక్కడ వచ్చింది ఆ క్వశ్చన్. రైట్, మైక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ ప్రైస్. మైక్రో ఎకనామిక్స్ 18th, 19th వాట్ ఈజ్ ప్రైస్, 19th. 20th ఆర్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ. నెక్స్ట్ వాట్ ఈజ్ డిమాండ్ ఫంక్షన్. ఓకే, నేను ఇలా సీరియల్ కొట్టాడేమనుకొని నేను మిస్ అయింది అన్నాను, ఇక్కడ పక్కన ఉంది, నో ప్రాబ్లం. వాట్ ఈజ్ డిమాండ్ ఫంక్షన్. నెక్స్ట్ వాట్ ఈజ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. చూడండి, ఇక్కడ డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ డిఫైన్ ఒలిగోపలీ, అందులో నుంచి ఆలస్యంలో నుంచి వాట్ ఆర్ ద సెల్లింగ్ కాస్ట్. నెక్స్ట్ 26th వాట్ ఈజ్ నెట్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వాట్ ఈజ్ కాంట్రాక్ట్ రెంట్, కాంట్రాక్ట్ రెంట్. దెన్ ఎక్స్పాండ్ సిఎస్ఓ, వాట్ ఆర్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు ఒకసారి అడిగింది క్వశ్చన్. సో వాట్ ఈజ్ ఎక్స్పాండ్ సిఎస్ఓ. సిఎస్ఓ అంటే ముందు డెఫినేషన్ రాయాలి, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ రాయాలి. జస్ట్ 1 or 2 lines అంతే. రెస్పాన్సిబిలిటీ ఏముంది, సిఎస్ఓ రెస్పాన్సిబిలిటీ ఏంది, టు మెజర్ నేషనల్ ఇన్కమ్, దట్స్ ఇట్ అంతే. ఎవ్రీ ఇయర్ నేషనల్ ఇన్కమ్ మెజర్ చేస్తుంది, దాని రెస్పాన్సిబిలిటీ అది. సో ఎక్స్పాండ్ సిఎస్ఓ, వాట్ ఆర్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్. పెద్దగా దీన్ని హాఫ్ పేజ్ పేజ్ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 3-4 lines ఎనఫ్. నెక్స్ట్ వాట్ ఈజ్ బడ్జెట్. వాట్ ఈజ్ బడ్జెట్. నెక్స్ట్ వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్, బార్టర్ సిస్టమ్. దెన్ 31 కరెన్సీ.
నెక్స్ట్ 32 వాట్ ఈజ్ నెట్ బ్యాంకింగ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ ఆఫ్ ఇట్. ఎస్, ఇక్కడ డెఫినేషన్ రాయాలి, నెక్స్ట్ దాని మెరిట్స్ రాయాలి 2-3 లైన్లు. ఎనఫ్. నెక్స్ట్ వాట్ ఈజ్ పేపర్ మనీ. 33 34 వాట్ ఈజ్ పై డయాగ్రామ్. పై డయాగ్రామ్, సో దాని డయాగ్రామ్ డ్రా చేయాలి, ఇది ఒకటే 2 మార్క్స్లో ఉండే డయాగ్రామ్, పై డయాగ్రామ్. నెక్స్ట్ 35 ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మోడ్. కాన్సెప్ట్ అంటే డెఫినేషన్ అండి, మోడ్ డెఫినేషన్ రాయమంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ గూడ్స్ అంటాము, గిఫెన్ పారాడాక్స్ అంటాము, ఏదైనా ఒకటే, గిఫెన్ పారాడాక్స్. నెక్స్ట్ 37 కంప్యూట్ మీడియం ఫర్ ద ఫాలోయింగ్ డాటా 5 7 7 8 9 10 12 15 and 21. ఓకే, సో ఇవి మీకు 37 క్వశ్చన్స్లో మీరు ఎగ్జామినేషన్లో రాయబోయేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి కలుస్తుంది గెస్ పేపర్. ఈ పేపర్ చదవండి, అంతకుమించి వేరే ఏమీ చదవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఈ క్వశ్చన్స్ మొత్తం నేను లెసన్ వైజ్గా సీరియల్గా బ్లూ ప్రింట్ ప్రకారం చేశాను. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే జిగ్జాగ్గా ఇస్తాడు. ఇందులోనే ఈ క్వశ్చన్లు ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్కి ఇస్తాడు, లాస్ట్ లెసన్ క్వశ్చన్ ఫస్ట్కి ఇస్తాడు, జిగ్జాగ్గా ఇస్తాడు. ఎలాగిస్తే ఏంటి, మనకు కావాల్సింది ఆన్సర్సేగా రాయాల్సిందే. సో మనం ఆన్సర్ రాయాలి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ 5 మార్క్స్లో కూడా ఇది ఫస్ట్ లెసన్ నుంచి క్వశ్చన్, ఈ సెకండ్ది కూడా ఫస్ట్ లెసన్ నుంచే, కానీ ఈ ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్కి ఇవ్వచ్చు, లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్కి ఇవ్వచ్చు, ఎలాగైనా అడగచ్చు. ఇలాగే సీరియల్గా రావాలని రూల్ ఏం లేదు. ఈ క్వశ్చన్ జిగ్జాగ్గా చేసి ఇవ్వచ్చు 5 మార్క్స్. నెక్స్ట్ 10 మార్క్స్లో కూడా అలా అడిగాడు చాలాసార్లు, అందుకని నేను చెప్తున్నాను ఈ 10 మార్క్స్ లాస్ట్కు రావచ్చు, లాస్ట్ ఫస్ట్ క్వశ్చన్గా రావచ్చు, జిగ్జాగ్ ఇవ్వచ్చు. ఎలాగైనా కూడా వాళ్ళు పేపర్ సెట్టర్ 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్. ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రేపు ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి కాబట్టి వీళ్ళు రేపు ఎగ్జామ్లో రాయబోయేటటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్, ఈ పేపర్ చదవండి, కంపల్సరీగా మీకు 99 మార్క్స్ వస్తాయి. మరి 99 మార్క్స్ రావడం ఎలా, పొందడం ఎలా అనేది తెలవాలి అంటే మీరు మన ఛానల్లో వీడియో ఉంది 99 మార్కులు పొందడం ఎలా అనే వీడియో, అది చూడండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఎంతసేపట్లో రాయాలి, ఫస్ట్ 10 మార్క్స్ సెక్షన్ 1 అవర్లో రాయాలి, 5 మార్క్స్ క్వశ్చన్స్ 1.5 అవర్లో రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు రేపు బోర్డ్ ఎగ్జామ్ రాయబోయేటటువంటి వాళ్ళు తెలంగాణ స్టేట్లో మీకు మోస్ట్లీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ఓకే, సో స్టూడెంట్స్ ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రేపు ఫేస్ చేయబోయేటటువంటి మోడల్ పేపర్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.